తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. వినాయక చవితి జరుపుకున్న సందర్భంగా యానం ప్రజలకు మరియు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా వినాయక చవితి రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధ్య కాలంలో ఒక నెల రోజులుగా యానం రేజెన్సీ గురించి అనేకమైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కొంతమంది. దాని గురించి అని చెప్పేసి నేను ఒక పేపర్లో వచ్చిన యానం నుంచి రేజెన్సీ ఫ్యాక్టరీ అద్దంకి నియోజకవర్గానికి తరలి వెళ్ళిపోతుంది అన్న తెలిసిన తర్వాత యానంలో క్లోజ్ చేసి వేరే ఆంధ్ర రాష్ట్రంలో అద్దంకి నియోజకవర్గానికి వెళ్ళిపోతుందని తెలియజేసి నేను ఇమీడియట్గా అసలు ఏం జరుగుతుంది, ఈ 4 సంవత్సరాల్లో ఏం జరిగింది, కంపెనీ వాళ్ళు ఓపెన్ చేయడానికి గతంలో ముందుకు రాలేదు, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్న దాని మీద నేను స్పందిస్తే మీరు కానీ మీకున్న సమస్యల్ని నా దృష్టికి ఇదిగో మాకు ఈ డిపార్ట్మెంట్ నుంచి ఈ గవర్నమెంట్లో ఈ సహకారం అందట్లేదని చెప్పేసి పేపర్ రూపంగా నాకు వస్తే నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో వివిధ అధికారుల సమక్షంలో ఈ సమస్యను సాల్వ్ చేస్తానని నేను ఒక స్టేట్మెంట్కి ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసి సెప్టెంబర్ 2వ తారీఖున సోమవారం అనగా మధ్యాహ్నం 1 గంటకి ముఖ్యమంత్రి గారు ఛాంబర్లో ముఖ్యమంత్రి గారి సమక్షంలో పవర్ సెక్రటరీని అలాగే ఇండస్ట్రీ సెక్రటరీని వివిధ అధికారులని పిలిపించి అసలు రెసిడెన్సీకి ఈ సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్యల్లో ఏమేమి ఇప్పటి వరకు సాల్వ్ అవ్వాయి, ఇంకా ఏం పెండింగ్ ఉన్నాయన్న విషయాన్ని చర్చించడం జరిగింది. చర్చిస్తే నాకు అసలు తెలియని విషయాలు చాలా డిపార్ట్మెంట్లు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తే మొదటగా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్కి సంబంధించిన 2007 నుంచి 2012 వరకు బాకీ ఉన్న అమౌంట్ 33,49,00,000 రూపాయలు బాకీ ఉంది. 2007 నుంచి 2000 కంపెనీ మూసే వరకు. దాన్ని ఒరిజినల్ గా ఇప్పటి వరకు ఇంట్రెస్ట్లతో చేస్తే 51,87,87,350 రూపాయలు అయ్యింది. కానీ గవర్నమెంట్ దీన్ని పెనాల్టీ లేకుండా ఆ డిపార్ట్మెంట్ క్యాబినెట్ మీటింగ్ కి రెడీ చేసి 33,49,39,630 రూపాయలు ఉందని చెప్పేసి ఫేవరబుల్ గానే దీన్ని గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ తీసుకుని దీన్ని తీసేస్తారో లేదంటే ఎంత వసూలు చేస్తారన్నది క్యాబినెట్ నోట్ అంతా కూడా రెడీ చేసి ఆ డిపార్ట్మెంట్ ద్వారా గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన వీరు సామాన్యుల దగ్గర నుంచి మిగతా వారు ఇళ్ళకి అయితే కమర్షియల్ గా షాపులు అయితే ఇండస్ట్రీస్కి అయితే వసూలు చేసే ప్రకారంగా మున్సిపాలిటీకి సంవత్సరానికి కట్టవలసిన డబ్బు 1,96,45,692 రూపాయలు. అది ఈ మధ్యలో 3 సంవత్సరాలకు మాత్రమే. అది కూడా ముఖ్యమంత్రి గారు లాస్ట్ 3 years కి కానీ కట్టినట్టయితే అప్ టు డేట్ క్లియర్ అయినట్టు ఉండాలి. కాబట్టి 2001 నుంచి 2024 వరకు ఆ డబ్బులు కట్టించుకుంటే మిగతా పాత బాకీని 1,62,29,601 రూపాయలు మున్సిపాలిటీకి బాకీ ఉన్నా గానీ సబ్జెక్ట్ టు కండిషన్ మీరు కంపెనీకి ఓపెన్ చేసిన తర్వాత మిగతా డబ్బులు కట్టేలాగా ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. అంటే ఈ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ ఒకటి, మున్సిపల్ ఆఫీస్ ఒకటి ఈ విధంగా చేయడం జరిగింది. అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వీరు సిటిఈ దాని మీద ఒక అప్లికేషను, సిటిఈ మీద అప్లికేషను 2023 మే 23వ తారీఖున ఒక అప్లికేషన్ ఇచ్చున్నారు. ఆ అప్లికేషన్ కి ఎటువంటి దానికి కావలసిన డాక్యుమెంట్స్ లేకుండా ఇచ్చి అప్పటి నుంచి వదిలేశారు. 2024 మే 24న మాత్రమే మరలా వీళ్ళు అప్లై చేయడం జరిగింది. వారు దీన్ని ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించిన అందరు యూసీ తీసుకుని ఇప్పుడు పొల్యూషన్ బోర్డుకి పెట్టబోతున్నారు. ఈ అధికారులు కూడా పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చున్నారు. ఇది కాకుండా ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చూస్తే ఎలక్ట్రిసిటీ 2,03,00,000 రూపాయలు చిల్లరగా
ఆ కంపెనీ క్లోజ్ చేసేప్పటికి బాకీ ఉంది. ఈవేళ మనం సామాన్యులు మిగతా వాళ్ళందరూ కూడా 1 నెల 2 నెలలు 3 నెలలు చూస్తారు. ఆ 3 నెలలు కట్టకపోతే దాన్ని కట్ చేస్తారు, ఫైన్ తోటి డబ్బులు కట్టించుకుంటారు, తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కంపెనీకి కట్టకపోయినా కూడా కంపెనీ బిల్ని కంపెనీ కట్ చేయకుండా ఆ రోజు వరకు నడిచింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఇతర ఫ్యాక్టరీలు కానీ సామాన్యుడికి కానీ అలాగే ఒక కమర్షియల్ కానీ బిల్లు కానీ వసూలు చేస్తే 20 కోట్లు పైబడి ఉన్నదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్ని వడ్డీలతో సొద్దాగా చేస్తే ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో రంగస్వామి గారు 2,03,00,000 రూపాయలకే చేసేలాగా క్లియరెన్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇచ్చేలాగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాన్ని కూడా ఇప్పుడు కేబినెట్ డెసిషన్ కి తీసుకొచ్చారు. దీంట్లో ఈ 2,03,00,000 రూపాయలు కూడా కట్టి వీళ్ళు ఇచ్చిన సెక్యూరిటీ బ్యాంకు ఇచ్చిన గ్యారంటీని తీసుకోవాలి. అది కూడా 2,29,00,000 బ్యాంక్ గ్యారంటీ ఉంది. దాంట్లో అడ్జస్ట్ చేసేలాగే చేశారు. రూల్ ప్రకారంగా అలా చేయడానికి కూడా కుదరదు. డబ్బు కట్టి అప్పుడు తీసుకోవాలి. ఇది కూడా ముఖ్యమంత్రి గారు సాల్వ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీని సాల్వ్ చేశారు, అలాగే ఎలక్ట్రిసిటీని సాల్వ్ చేశారు, అలాగే పొల్యూషన్ డిపార్ట్మెంట్ కి నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో అనేక మీటింగ్లు అయిన తర్వాత బోర్డు మీటింగ్ లో వాళ్ళ అధికారులు చాలా వాళ్ళకున్న రూల్స్ ని చెప్తుంటే వీళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాం, వీళ్ళ సహాయం చేయలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఫేవరబుల్ గా పెట్టమని చెప్పేసి కూడా రంగస్వామి గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సిసిలో కట్టవలసింది 5,21,000. అలాగే మనం చూస్తే చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కట్టవలసింది 34,63,720 రూపాయలు. మున్సిపాలిటీది ఆల్రెడీ మీకు చెప్పున్నాను. ఈ విధంగా ఇద్దరు డిపార్ట్మెంట్లు అన్ని కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇది పాండిచేరి ఇది ఒక యూటీ ఇది అనుకున్నట్టుగా ముఖ్యమంత్రి మంత్రి చెప్తే వెంటనే ఇమీడియట్ గా జరిగిపోయే కాదు. దానికి చాలా ఎక్కువ ప్రొసీజర్ ఉంటుంది. వీరు ప్రతిదానికి కూడా మేము ఈ విధంగా చేస్తామని చెప్పి ఇప్పుడు అంతా కూడా భారం అయిపోతుందన్న ఉద్దేశంతో అద్దంకి కాన్స్టిట్యూన్సీ లో వేరే సెరామిక్స్ కంపెనీ ఒకటి సిక్ అయి ఉంటే దాన్ని మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సహాయం చేయడంతో అక్కడికి షిఫ్ట్ అయిపోవాలి అన్న ఉద్దేశంతో పాండిచేరి ప్రభుత్వాన్ని మీరు బ్లేమ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను పేపర్లోకి అన్ని కూడా డెప్త్ గా వెళ్ళిన తర్వాత చూస్తే ఇది పాండిచేరి ప్రభుత్వం చాలా ఎక్కువగా నష్టం జరిగినా గానీ, ప్రజలు కట్టిన డబ్బుని నష్టం జరిగినా గానీ ఈ ఫ్యాక్టరీ నిలబెట్టడానికి రంగస్వామి గారు ముఖ్యంగా ఎంతో శ్రద్ధ తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. మీరు ఎవరో పని చేత కాని వాడినో, నియోజకవర్గం అంటే ఏంటో తెలియనోనో, ఏ పనికి మీరు పాండిచేరిలో ఉన్నప్పుడు కూడా మీ ఫోన్ని కూడా స్విచ్ ఆఫ్ చేసి ఎత్తకపోని వ్యక్తితోటో ఆధారపడి ఏదో ఊహించుకుని యానం ప్రజలు ఏ విధంగా ఊహించుకున్నారో మీరు కూడా ఊహించుకుని దానికి జరగదు, నోరు లేనోడితోటే మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ 3.5 సంవత్సరాలు అని చెప్పేసి తెలుసుకుని మీరు ఆంధ్రాలో వచ్చే బెనిఫిట్ ని పొందడానికే మీరు ఇదై ఉన్నారు. ఈ విధంగా ఇప్పటికైనా సరే మీరు చేసిన తప్పుల్ని యానం ప్రజలు క్షమిస్తారు, నేను క్షమించాను. ఎందుకంటే 2009లో మీకు నాకు ఒక మాట ఆంధ్ర పాలిటిక్స్ వచ్చిన విషయంలో మీరు అన్న మాటకి నేను హర్ట్ అయ్యి ఆ రోజు నుంచి మీతో నేను మాట్లాడడం కూడా మానేశాను. 2012 జూన్ 27వ తారీఖున మీరు 11 గంటలకి ఫోన్ చేసి చంద్రశేఖర్ గారు చనిపోయారు అన్న తర్వాతే మీతో నేను మాట్లాడడం జరిగింది. దాని తర్వాత జరిగిన సంఘటనలో యానంలో దోపిడీ జరిగిన విషయాలు కానీ, చంద్రశేఖర్ చనిపోవడం కానీ, అలాగే దీనికి సంబంధించిన వర్కర్ ప్రెసిడెంట్ చనిపోవడం కానీ, మురళి చనిపోవడం కానీ అన్ని చూస్తే మీరు అన్ని కాంప్రమైజ్ చేసుకున్నారు. ఈ రోజు కూడా నేను మేనేజ్మెంట్ కి సపోర్టు చేశానని వర్కర్ సైడ్ నుంచి యానంలో ఉన్నవాళ్ళు కొంతమంది రెచ్చగొట్టి దీన్ని కంపెనీని ముయించడానికి, కంపెనీని అంటేయడానికి ఆంధ్ర నుంచి కొంతమంది పొలిటీషియన్స్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే ఈ విధంగా జరిగిందన్నది నాయుడు గారు నీ మనసాక్షి ద్వారా మీరు ముందు చెప్పండి. మీరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు, మిమ్మల్ని భారత ప్రభుత్వం సెంట్రల్ మినిస్టర్ దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్లాను, పాండిచేరి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్లాను, మీరు కొంత ఎక్కువగా ప్రభుత్వాల నుంచి టోటల్ గా నాకు వేవ్ చేసేయాలని చెప్పేసి అంటే వారు పరిధులు బట్టి కొంతవరకే చేయగలమని అంటే మాకు ఈ ప్రభుత్వంలో జరగదు, నేను ఫ్యాక్టరీని రన్ చేయను అని చెప్పేసి చెప్పి ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.